హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చే అద్రేట్ రాజేష్ వ్లాగ్స్ -143. నాకైతే కోవిడ్ ఇంట్లో నేను మీకు చెప్పా కదా షార్ట్ వీడియోలో క్యాబినెట్ అయితే ఫిట్ చేశానని చెప్పి, అదే ఆ ఇంట్లోనే అయితే వాళ్ళకి ఒక రూమ్లో అయితే పెయింటింగ్ చేయాలని చెప్పారు. మొత్తం ఆ రూమ్లో వాల్ పేపర్ అయితే వేయించుకున్నాం మేము. మాకైతే నచ్చలేదు అది. వాళ్ళు వేయించుకొని కూడా ఒక 1 వీక్ అయితే అయిందంట. వాళ్ళకైతే నచ్చలేదని చెప్పి మళ్ళీ మొత్తం రిమూవ్ చేసి పెయింటింగ్ అనుకుంటున్నారు వీళ్ళు. కోవేటి వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏదైనా చేసుకుంటారు అని అంటే నిజమే. చూడండి, డబ్బు ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే తీసుకొని అయితే మొత్తం తీసేసి మళ్ళీ పెయింటింగ్ అయితే కొట్టించుకుంటున్నారు. చూడండి, డబ్బులు ఏదైనా చేయిస్తుంది. మొత్తం ఈ అన్ని గోడలకైతే వాల్ పేపర్ అయితే వేయించుకున్నారు. నేనైతే మొత్తం తీయేసాను. లాస్ట్ గోడకు ఇంకా ఉందనగా నేను యూట్యూబ్లో మన వీడియో పెడదామని చెప్పి నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, వాల్ పేపర్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం దీనిపైన అయితే గోల్డ్ కలర్లో ఉండింది. అది పెరికేసిన తర్వాత ఇది సెకండ్ లేయర్ ఇది మొత్తం పెరిగేసిన తర్వాత వాళ్ళకి అయితే గమ్ము ఉంటుంది. ఆ గమ్ము పోవడానికి ఉప్పు కాగితంతో అయితే రబ్ చేసి చేసుకుంటాం మనం అయితే. చూడండి, అది పేపరు. ఆ పేపర్కి ఈ పక్క కూడా వేస్తున్నారు. మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. చూడండి, నీట్గా అయితే మొత్తం అన్ని గోడలకి అయితే నీట్గా రిమూవ్ అయితే చేసాను. చాలా టైం అయితే పట్టింది. ఒక్కనే చేసుకునే లోపల లేట్ అయితే అయింది. నీట్గా చాలా నీట్గా అన్ని గోడలు అయితే తీస్తున్నాను. చూడండి, ఈ గోడకైతే మాత్రం గమ్ అయితే ఎక్కువ ఉండింది, పైన కింద. ఆ పైన అంతా అయిపోయిన తర్వాత పేపర్తో అయితే రబ్ చేసి వేసాను. మళ్ళీ సీలింగ్కి అయితే క్రాక్స్ వచ్చి ఉంటే ఆ క్రాక్స్కి అయితే నేనైతే మాజూన్ పెడుతున్నాను. నీట్గా అయితే వాళ్ళకైతే చేస్తున్నాను. ఆ బ్లాక్ కలర్లో ఉండేదంతా కూడా ఉప్పు కాగితంతో అయితే సాల్ట్ పేపర్తో మొత్తం రబ్ చేసి నీట్గా అయితే వేసేయాలి. ఉప్పు కాగితంతో రబ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికైతే పెయింటింగ్ చేసుకోవాలి. కోవిడ్ వాళ్ళు అంత ఈజీగా అయితే ఇవ్వరు డబ్బులు. వాళ్ళకి నీట్గా అనిపిస్తేనే ఇస్తారు. నీట్గా లేకపోతే మాత్రము ఏం మాట్లాడరు అసలు. కొట్టనైనా కొడతారు, లేదు కేసు అయినా పెడతారు. వీళ్ళు నీట్గా చేయలేదు, డబ్బులు అడుగుతున్నారు, మేము అనేసి అని అడ్డం తిరుగుకుంటారు. కానీ ఇతనైతే నాకు అలా అయితే అనిపించలేదు. చాలా మంచోళ్ళుగా ఉన్నారు. కానీ నేను కబోర్డ్కి అయితే నాకు అమౌంట్ అయితే నేను చెప్పిన అమౌంట్ అయితే ఇచ్చేసాడు. కబోర్డ్కి సపరేట్గా ఇచ్చాడు. ఈ పెయింటింగ్ వర్క్కి అయితే నేను సపరేట్గా అయితే అమౌంట్ అయితే మాట్లాడుకున్నాను. కింద ఫ్లోరింగు, పై చుట్టూ వాల్పేపర్ రిమూవింగ్, పెయింటింగ్ అయితే ఒప్పుకున్నాను. చాలా సింపుల్గా అయితే మనకి జరుగుతుంది. ఒక ఫ్లోలో అయితే జరుగుతుంది వర్క్. చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుంది. యాక్చువల్గా పైన సీలింగ్లో అయితే అవి కనిపిస్తున్నాయి కదా లైట్లు, అది మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది. మొబైల్తో ఆటోమేటిక్ సిస్టమ్ ఇది. మరిన్ని కొత్త విషయాలతో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్.